మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీ ఆ రోజు కూడా మేము గిచ్చినట్టు చేస్తాము, నువ్వు ఏడ్చినట్టు చేయనే విధంగా ఆ రోజు కూడా అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ నిన్న అనేక రోజులుగా ఉన్నటువంటి పునర్విభజన జరగాలని చట్టంలో ఉన్నప్పటికీ చట్టంలో ఉన్నటువంటి బిల్లును పాస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఇటు పునర్విభజన చట్టము, ఇటు మహిళా రిజర్వేషన్ చట్టము దానికి తీసుకొచ్చినటువంటి సవరణలు మళ్ళీ నిన్న వ్యతిరేకించడం ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపం మరొకసారి బయటపడిందని సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు మరి పునర్విభజన జరిగినట్లయితే అన్యాయం జరుగుతుందని చెప్పి మరి కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ముఖ్యమంత్రులతో సహా చెన్నైలో మీటింగ్ పెట్టారు. మరి ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వము దక్షిణాది రాష్ట్రాలకు లాభం జరిగే విధంగా ఒక మంచి ఫార్ములా తీసుకొచ్చి దక్షిణాది ప్రజలకు మేలు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని, ఒక బంగారం లాంటి అవకాశాన్ని మరి ఈరోజు అడ్డుకోవడం ఏదైతున్నదో ఇది పెద్ద చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం కాంగ్రెస్ పార్టీ చేసిందని మనం చేస్తా ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నీరుగార్చిందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇది దక్షిణాది రాష్ట్రాలకు దురదృష్టకరం. మోడీ గారి పైన ద్వేషంతో కానీ, భారతీయ జనతా పార్టీ మీద ద్వేషంతో కానీ గత 3 పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా ఓడిపోతున్నామనేటువంటి బాధతో కానీ, అధికారంలో రాలేకపోతున్నామనేటువంటి నిరాశ నిస్పృహతో కానీ అనేక రాష్ట్రాలలో 100 సార్లు ఎన్నికల్లో 100 సార్లు అవి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, శాసనసభ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ రాహుల్ గాంధీ గారు అధ్యక్షులైన తర్వాత లేకపోతే రాహుల్ గాంధీ నేతృత్వం వహించిన తర్వాత 100 ఎన్నికల్లో ఓడిపోయామనేటువంటి నిరాశ నిస్పృహలతో ఈరోజు మరి మోడీ గారి మీద ద్వేషంతో మహిళలకు, దక్షిణాది ప్రజలకు మేలు జరిగేటువంటి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని అడ్డుకొని అన్యాయం చేశారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. దక్షిణాది ప్రజలకు, మహిళలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయపరమైనటువంటి ద్వేషంతో దక్షిణాది ప్రజలకు నష్టం చేశారు నిన్నటి బిల్లులను అడ్డుకోవడం ద్వారా మనం చేస్తా ఉన్నాం.